ఓం నమ శివాయ. శంభో శంకర హరంబ్ర మాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు కర్కట రాశి వారికి ఎలా ఉంది? ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఎలా ఉంది? ఒకసారి చిలకమ్మని చూద్దాం. రామ్మ చిలకమ్మ, ఇప్పుడు కర్కట రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా. ఇప్పుడు కర్కట రాశి వారికి రాముడు వచ్చాడండి. కర్కట రాశి వారికి చూడండి, ఖర్చు ఆదాయం మంచిగా ఉందండి, కానీ హంస గడియలు కానీ మంచిగా ఉంది. అతను పిల్లలతో ఉంటే పిల్లల మాట, వయసులు ఉంటే వయసుల మాట, మీరు ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళ మాట్లాడతారండి. కానీ మీ అదృష్టం రేఖ ఆ భగవంతుని దయ వల్ల కానీ బాగుంది. కానీ మీరు ఏదన్నా కానీ అదృష్టం కానీ ఒక ఇల్లు కట్టాలి, ఇల్లు కొనాలి అనుకున్నా కానీ మంచి గడియలు ఉన్నాయండి. కానీ మీ అదృష్టం రేఖ శేష పనుల్లా కానీ మంచి గడియలు ఉన్నాయండి. కానీ తొందర పడకండి. మీరు ఎంత నిదానం చేయాలి అంత నిదానం చేయండి. కానీ మీ అదృష్ట రేఖ బాగుంది. ఈసారి మీరు మేడారం సమ్మక్క సారక్క ఏడుపాయలమ్మ దుర్గమ్మకి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళి రావచ్చు. మంచి గడియలు ఉన్నాయి. మీ ఇంట్లో చాలా పాలు పొంగినట్టు పొంగుతుంది. ఏం తొందర పడకండి. మీరు శేష పనుల్లో కానీ కర్కట రాశి వారికి ఎక్కడపైన మీకు మంచి గడియలు ఉన్నాయి. కానీ అదృష్టం రేఖాటంలో పోయినసారి మస్తు దెబ్బ తిన్నారు. ఇప్పుడన్నా మంచిగా ఉంటుందా లేదన్నట్టు ఉంది. ఈ ఫిబ్రవరి నుంచి మీకు మంచి గడియలు ఉన్నాయి. అదృష్టం రేఖాటంలో బాగుంటుంది. అనుకున్న లెక్కలు కూడా అరకత్తల ఇల్లు సంసారంలా మీకు మంచి గడియలు ఉన్నాయి. కానీ మీరు ఏ పని చేసినా కానీ శుభంగా కలుగుతుంది. మీకు వచ్చే కాపోయే భార్య నుంచి కూడా ఆమె పాదం నుంచి కూడా మంచి గడియ ఉన్నది. అమ్మాయి వల్ల మీకు మంచి గడియలు ఉన్నాయి. మీ అదృష్టం రేఖ బాగుంటుంది. కానీ తెలుసులో అదృష్టం రేఖాటంలో కొడుకు పుడితే చాలా అదృష్టం. అమ్మాయి కన్యా పుడితేనేమో మెట్టినింటికి లక్ష్మీ కళ. కానీ అదృష్టం సూపర్ ఉందండి. మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ అనుకున్న పనుల్లో మంచిగా ఉంటుందండి. కానీ ఎక్కువ మాత్రం స్నేహంలో కానీ దోస్తానంలో కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంటుంది. కానీ కొత్త పనుల్లో కానీ బాగుంది, గడియ బాగుంటుంది. నిదానమే ప్రధానం, మంచిగా ఉందండి. కానీ ఎక్కువ మాత్రం ముగ్గురితో మాత్రం పార్ట్నర్ పడు రాదండి. కానీ నలుపు వస్త్రం కూడా వేసుకోకండి. కానీ నలుపు వస్త్రం పడు రాదు. కొంతమందికి పడి వస్తుంది, కొంతమందికి పడు రాదండి. అదృష్ట రేఖాటంలో కూడా బాగుంటుంది. కానీ మీరు ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉంటుంది. మీ అదృష్ట రేఖాటంలో కానీ మీ ఫ్యూచర్ లైఫ్లో కానీ మీ పిల్లల భవిష్యత్తులో కానీ పెద్ద జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ పెద్ద ఆఫీసర్లో కానీ తిరగాలని మీ కోరిక ఉంటుంది. అది తప్పకుండా అవుతుందండి. జై శ్రీరామ్.